షో అప్పుడే అయిపోయిందా? ఇంకా కార్డ్స్ చేతిలో పెట్టు కూర్చున్నావేంటి? పాయింట్లు చూపి పంతులు. ఏం చూపిస్తాడు? ఆల్ కౌంట్. ఐవర్లు 5 రూపాయలు ఇచ్చే. ఇవ్వగానండి. 2 ఇచ్చావేంటి? మిగతా 3 గాత్రానా? బాలసుబ్రహ్మణ్యం. నా దగ్గర అదేం కుదరదు. మిగతా 3 ఇక్కడ పెట్టు. ఎక్కడున్నాయి బాబు? నిన్న పంచదార డబ్బులు మీరేం చేశారు? ఈ రోజు కూరగాయ డబ్బులు మీకే సమర్పయామి. బస్సు కూడా పైసలు లేవు. నడిచి వెళ్ళు. మాస్టారు, అయ్యా ఇదేనా మీరు చెప్పే చదువు, మీరు నేర్పే క్రమశిక్షణ? అది కాదండి, వాళ్ళకి బుద్ధి లేకపోతే మీకుండక్కర్లా. ఇంతవరకు మీరు చెప్పిన చదువు చాలు, వెళ్ళండి. నాకు చదువు పడదని ముందే చెప్పాను కదా. పడంది నీకు చదువుకి కాదు, నీకు నీ స్నేహానికి. నువ్వు తక్షణం రాజా గదిలోకి మారిపో. నేను ఎక్కడికి వెళ్ళను, ఈ గదిలోనే ఉంటాను. వీల్లేదు, చెప్పినట్టు విను. వాడికి ఇష్టం లేనప్పుడు అంత బలవంతం ఎందుకు మావయ్య? ఇప్పుడు ఆలోచించవలసింది వాడి ఇష్టాన్ని గురించి కాదు, వాడి భవిష్యత్తును గురించి. సజ్జన సాంగత్యంలో తప్ప వాడికి సంస్కారం రాదు. గంగయ్య, బాబు వస్తువులన్నీ రాజా గదిలోకి మార్చండి. నా లగేజ్ కూడా పని చేద్దాం, ఏతిలో పడేద్దాం. వద్దులేండి, నేను ఇక్కడే ఉండిపోతాను. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటి వాళ్ళ మల్లెపూల స్పెషల్ గా కనిపిస్తున్నావు? చెప్పను, సీక్రెట్. పెళ్లికి ముందు ఆడపిల్ల ఇలా కళకళలాడుతోంది అంటే ఏ పుట్టినరోజు అయి ఉండాలి. అవును, ప్రతి పుట్టినరోజు మా నాన్నగారు ఎంతో గ్రాండ్ గా జరిపేవారు. ఇప్పుడు ఈ రాబందుల గూట్లో చిక్కుకున్నాను. రోజుకో గంట, క్షణానికో ఆపద. డోంట్ వరీ, గాలివాన్ వస్తుంది, రాబందుల రెక్కలు విరిగిపోతాయి. నువ్వు ఖుషీగా ఉండు, హుషారు నేనిస్తాగా. డైలాగులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ డ్రామాలోది? పానకంలో పుడక అని లేడీస్ క్లబ్ లో రాణి డ్రామా వేస్తోంది. రిహార్సల్స్ చేస్తున్నాం. రిహార్సల్స్ కరెక్టే, కానీ ప్లేసే రాంగ్. పబ్లిక్ గార్డెన్స్ కి రిహార్సల్స్ చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. తాగే డ్రింక్ ని, పొంగే ప్రేమని కంగారు పడి జార విడుచుకోకూడదు సుధా. అన్నయ్య, వయసు ఆకర్షణతో పాటు మనసుల కలయిక కూడా ఉంటే మీ అన్నయ్య గారు మాత్రం ఎందుకు కాదంటారు? మేము మనసారా ప్రేమించుకున్నాం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. నేను కలర్ చూశానంటే ఎవరో విజయట, చట్టపట్టాలు వేసుకుని ఓటే గంతులు. రాణి, దాని సంగతి చెప్తాను. సుధా, ఎక్కడి నుంచి వస్తున్నావు? వెళ్ళిన చోటు నుంచే. ఏమిటి ఆ పెడసరపు సమాధానం? ఎవడా విజయ్? కాబోయే అల్లుణ్ణి ఎవడూ గివడు అనకూడదమ్మా. ఎంత ధైర్యం నీకు? ధైర్యం ఎందుకు రాదు? ఆ రాజాగారు అండగా ఉన్నారుగా. మంచి పనికి ఎప్పుడూ రాజా అంటుంటుంది. ఏమిటా మంచి పని? పెళ్లి కాని పిల్ల పరాయి మగడతో తిరగడమా? ప్రేమించిన వ్యక్తి పరాయివాడు ఎలా అవుతాడమ్మా? ఇతని పేరు విజయ్. నమస్కారం. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నా బిడ్డను ఒక మామూలు పోలీస్ ఇన్స్పెక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తానా? ఈ సంబంధం కలవదు. కలవలసింది మనసులు గాని హోదాలు కాదు. మీరెన్నన్నా చెప్పండి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అన్నయ్య, నీకేం భయం లేదమ్మా, నేనున్నానుగా. నీ పెళ్లి ఎప్పుడు జరిగినా విజయ్తోనే. అబ్బాబాబా, ఈ డబ్బా కారులో ప్రయాణం చేయడం నా వల్ల కాదు గురువా. తర్వాత నువ్వేమనుకో. ఉండరా, కంగారు పడుకో. అబ్బా, ఈ గేర్లు కావాలేంట్రా? చేస్తాను. అసలు ఈ ఇండియన్ కార్లు ఇంతే గురు. ఇదే ఫారెన్ కార్ అయితేనా గేరు లేదు, గీరు లేదు. స్టీరింగ్ పట్టుకుంటే చాలు, జోరుగా వెళ్ళిపోతుంది. ఈ డొక్కారుతో పడలేం గానీ ఓ ఫారెన్ కార్ డిమాండ్ పెట్టు. ఫారెన్ కార్ రేట్ ఎక్కువేమో, కొంటానంటా? ఎందుకొండ్రు? నిజంగానే నేను తన కొడుకు, ఇంటి వారసుడు అనుకుంటుందిగా రాజేశ్వరమ్మ. దిగు. ఏంటి బాబు, నువ్వు కారు తోలుతున్నావా? కారు కాకపోతే జట్కా తోలమంటావా? అది కాదు బాబు, నువ్వు కారు తోలకూడదు. సరే, ఈ కారు తోలను. ఫారెన్ కారు తెప్పించు. కారు కాదు, విమానమైనా తెప్పిస్తాను, కానీ నువ్వు తోలటానికి వీల్లేదు. ఫారెన్ కార్ కావాలన్నది నేను తోలటానికి. బాబు ఎంతో ఇష్టపడి కారు అడిగితే కాదంటారేమిటండి? పసివాడు కదా, కొత్త మోజులో స్పీడ్ గా తోలి ఎక్కడ ప్రాణం ఎదుగు తెచ్చుకుంటాడో ఏవో. అందుకే బాబు కారు తోలడానికి మాత్రం నేను ఒప్పుకోను. లే తమ్ముడు, భోంచొద్దు గాని. నాకు ఆకలి కాలేదు. అన్నం మీద తెలకూడదు, లే. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. అన్నం తినకపోతే నిద్ర పట్టదు, నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. చెడిపోతే చెడిపోని నీకే. అదేమిటి బాబు అలాగంటావు? నువ్వు బాగుంటేనే నాకు బ్రతుకు, నువ్వు కళగా ఉంటేనే ఇల్లు కళకళ్ళాడుతుంది. లే బాబు. నేను లాగను. నాకు ఫారెన్ కార్ తెప్పిస్తానంటేనే లేస్తాను. నువ్వు డ్రైవింగ్ చేయనంటే తప్పకుండా తెప్పిస్తాను. నేను డ్రైవింగ్ చేయాల్సిందే. అలా మొండికేకు తమ్ముడు, అమ్మ చెప్పేది నీ మంచి కోసమే. అవును బాబు, అమ్మ మాట కాదనకు. అన్నం తిను. నాకేం వద్దు.
మురళి, నువ్వు విసిరి కొట్టింది అన్నపళ్ళ్యాన్ని కాదు, తల్లి మనసును. కొడుకు కోసం 10 ఏళ్లు తపస్సు చేసిన ఆ తల్లి గుండెను గాయపరిచావు. ఈ చిన్న వయసులో నువ్వు కారు తోలి ఏం ప్రమాదం తెచ్చుకుంటావోనని భయపడి ఉంటుంది. మేలుకునున్నా నిద్రపోయినా బిడ్డ క్షేమాన్ని గురించే ఆలోచిస్తుంది అమ్మ. కలలు కన్నా బిడ్డ గొప్పతనాన్ని గురించి. అమ్మంటే నీకేం తెలుసురా? బోరు కొడుతుంది కానీ 24 గంటలు ఆ గాడి గారు కాపలా ఉన్నారుగా. గాడు గారికి మస్కా నేను కొడతా కానీ జాలీగా జలస ఏర్పాట్లు నువ్వు చేస్తావా? మురళి ఊ అంటే సాయంత్రానికల్లా మన గెస్ట్ హౌస్ అదిరిపోయే లెవెల్లో వేరే మేఘమలర్. డన్ డన్. డబుల్ డన్. జాగ్రత్తగా తీసుకురండి. ఈ రౌడీలు మురళీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ బాక్సుల్ని ఇటెందుకు తీసుకెళ్తున్నట్టు? రాజా, ఏమిటా కంగారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? డే అండ్ నైట్ క్యాసినోలో ఆ యుగంధర్ మనుషులు ఫ్యాక్టరీ సరుకులు మార్చేస్తున్నారు. నాకు మొదటి నుంచే అనుమానమే. ఆ క్యాసినోకు ఆ ముఠాకు ఏదో సంబంధం ఉందని. పద, ఈ రోజు కుప్పి తీద్దాం. బాబు మురళి, బాబు మురళి, నీకు ఈ కర్మ ఏమిట్రా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకేమిటి? ఇందుకే. అసలు నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవడు? ఆ రాజాగాడే. అటు చూడు, మనల్ని చూసి ఎటో జారుకుంటున్నాడు. ఆగండి రాజా, ఇటు వెళ్దానండి, అసలు సంగతి బయటపడుతుంది. పద బాబు, ఇంటికి వెళదాం. అటు చూడండి. మొత్తానికి మన బాసు భలే తెలివైనడు. మురళీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ బాక్సుల్లోనే స్మగ్లింగ్ చేస్తున్నాడు. మరేమనుకున్నావు మన జీకే బ్రెయిన్ అంటే? పెద్దరాజా వారి పేరును బట్టి ఈ బాక్స్ ఎవ్వరూ చెక్ చేయరు. దట్ ఈస్ జీకే. వాళ్ళని ఇప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టేస్తే పట్టుకుంటే రుజువయ్యేది వేళ్ల నేరం మాత్రమే కాదు, ఆ బాక్స్ల మీద ఎంపీఈ అంటే మురళీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ అని రాసింది. ఈ పాపం అంతా పెద్దరాజా వారికి చుట్టుకుంటుంది. కమాన్. చూడండి నా బిడ్డ పరిస్థితి ఏమైందో. నా పరిస్థితికే ఆల్ రైట్. నీ కుర్చీ గిరగిరా తింటుంది తాతయ్య. గిరగిరా గిరగిరా గిరగిరా. తాతయ్య కుర్చీ పడిపోతుంది. పట్టుకో పట్టుకో పట్టుకో. తాగేడా? రాజా తాగించాడు, తందనాలు కూడా ఆడించాడు. రాజా అలాంటి పని చేస్తాడంటే నేను నమ్మను. ఎలా నమ్ముతారు? మీ దృష్టిలో అతను సజ్జనుడు. సజ్జన సాంగత్యంలో సంస్కారం అబ్బుతుందని బాబును తీసుకెళ్లి అతని గదిలో పెట్టారు. ఆ పుణ్యాత్ముడు ఇంత పని చేసి అనవసరంగా నోరు పారేసుకో. రాజా గురించి తప్పుడు మాట్లాడితే నేను సహించను. తప్పు చేసేదెవరో ఒప్పు చేసేదెవరో ఎన్నడూ తెలుసుకోలేరు మీరు. ఆనాడైన వాళ్ళని కాదని ఏమీ కాని వాడికి ఇంటి పెత్తనం అప్పగించారు. ఆ కారణంగా సొంత మనవడు ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. మీ మొండితనంతో మమ్మల్ని వేధిస్తున్నారు. ఈ మొండితనం ఇంతటితో ఆగేది కాదు. రేపు మనవడి బ్రతుకు సర్వనాశనం అయ్యే వరకు అదే పట్టుదల. ఏం కూసేవురా? నా మనవడి బ్రతుకు నేను నాశనం చేస్తానా? అసలు ఈ ఇంటికి శకురిలా దాపరించింది నువ్వురా. దూరపు చుట్టమని జాలి తలచి దగ్గరకు చేరిస్తే
వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకుని దోచుకుంటున్నది నువ్వురా. ఈ ఆస్తి కోసమే నా మనవరాల్ని నీ కొడుక్కి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నేవరా. అసలు నా మనవడికి ఏనాడైనా ముప్పన్నది వస్తుంది అంటే అది రాజా వల్ల కాదురా, నీ వల్ల వస్తుందిరా. నీ కొడుకు వల్ల వస్తుందిరా ముప్పు. రాజా తాతయ్య గారు ముసలాయన పోయాక కూడా ఇంట్లో రాజా పెత్తనమే సాగుతుందా? ఎలా సాగుతుందిరా? ఏమన్నా రాతకోతలున్నాయా? ఇక ఇంటి పెత్తనం అంతా మనదే. రాజేశ్వరీదేవి నా మాటకి ఎదురు చెప్పదు. అయితే సుధతో నా పెళ్లి ఖాయమన్నమాట. తప్పకుండా. వదులుతానా? బాబు రెడీ అయి వచ్చాడు. కానీవయ్య శాస్త్రి గారు. అలాగే. ఆగండి. కర్మకాండ మొదలవుతుంటే అడ్డం తగ్గుతాం ఎట్లా? ఈ కర్మకాండకు సంబంధించిన విషయం చెప్పడానికే వచ్చానండి. అదంతా బ్రాహ్మణ పని. ఒకే నీకెందుకయ్యా? పెద్దరాజా వారు వీలునామా రాశారు. ఒక పక్కన శవాన్ని ఎత్తబోతుంటే వీలునామా కూడా ఏంటి? తర్వాత చూద్దాం. శవాన్ని ఎత్తకముందే వినిపించాలండి. చదవండి. ఈ వీలునామా ప్రకారం రాజా వాసుదేవ ప్రసాద్ గారి స్థిర చరాస్తులన్నిటి మీద అజమాయిషి రాజాకే చెందుతుంది. చిరంజీవి రాజా మురళీప్రసాద్ మైనారిటీ తీరే వరకు అతని బాగోగులు చూసే బాధ్యత కూడా రాజాదే. అంతేకాదు, తనకు రాజాయే తలకొరివి పెట్టాలని కూడా పెద్దరాజా వారి ఆదేశం. రాజా కప్ప చెప్పాడు ముసలాయన. ఇక ఇంట్లో ఎందుకు ఉండాలి? ఉండబట్టే రాజభోగంగా జరిగిపోతుంది. మనం ఇంట్లోంచి బయటికి వెళ్తే మళ్ళీ 3 ముక్కలు దొంగకోళ్లే. ఏమన్నా సరే, ఒకటి పెత్తనం కింద ఉంటావు నాకు ఇష్టం లేదు. నా పెత్తనం కింద ఉండవలసిన అవసరం లేదు మురళి. తాతయ్య గారి ఆత్మశాంతి కోసం దహన సంస్కారాలు చేశాను. ఆయనకిచ్చిన మాట ప్రకారం నీకు గార్డియన్గా కాదు, ఈ ఇంటికి గార్డుగానే ఉంటాను. మన కుర్రాన్ని ఇంటి వారసుడిగా ప్లాన్ చేద్దాం అనుకుంటే మరెవడో చేరినప్పుడు వాడిని అప్పుడే లేపేచ్చుగా ఇప్పటిదాకా ఎందుకు ఊరుకున్నట్టు? నీకు సుధకు పెళ్లి జరిగి ఆ ఆస్తి మొత్తం మనకు దక్కాలంటే ఈ మురళితో పాటు ఆ రాజాను కూడా వదిలించుకోవాలి. ఈ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. కరెక్ట్. మురళిని లేపేయడం, ఆ నేరం రాజా మీదకి మోపేయడం.
సమయానికి నేను రాకపోతే మురళిని చంపేసేవాడే. ఏమిటి, నేను మురళిని చంపబోయానా? చంపటానికి కాకపోతే చేతిలో ఆ కత్తి ఎందుకుంది? ఏం బాబు, ఏం జరిగింది? ఏమిటి గొడవ? నిద్రపోయేటప్పుడు ఎవరో 4 రౌడీల మీద పడ్డారు. వాళ్ళతో ఫైట్ చేసిన పారిపోయారు. లైట్లు వెలిగేసరికి రాజా కత్తితో కనపడ్డాడు. ఈ హాల్లో ఏదో గొడవ జరుగుతుంటే వచ్చాను. రాజా మురళిని పొడవబోతుంటే పట్టుకున్నాను. ఎంత ఘోరాన్ని కుడికెట్టావు! నీకేం ద్రోహం చేశాడని నా బిడ్డను చంపబోయావు. అసలు మొదటి నుంచి మురళీబాబు అంటే రాజా కోపమే. మీరెన్నైనా చెప్పండి, అన్నయ్య ఈ హత్యా ప్రయత్నం చేశాడంటే నేను నమ్మను. నిన్ను నమ్మించినట్టే ఆ ముసలాన్ని కూడా నమ్మించి ఇంటి పెత్తనం దక్కించుకున్నాడు. ఈ ఇల్లు దేవాలయం లాంటిదన్నావు, గుడిలో మూల విరాట్నే లేపేయాలని చూసావు. అమ్మాని పిలవనిస్తే చాలు తృప్తి అన్నావు. అమ్మ కడుపుకోతేనా నీ తృప్తి? గూడు వెతుక్కుంటూ వచ్చానన్నా. నువ్వు వచ్చింది ఈ గూట్లో నిప్పులు పోసి తగలబెట్టడానికా? చదువు చెప్పిస్తానన్నా, సంస్కారం నేర్పిస్తానన్నా. వాడి గొంతు కోసి శవానికి నేర్పిస్తావా? చదువు, సంస్కారం. ఇన్ని అభండాలు వేస్తుంటే ఇంకా ఎందుకు ఈ మౌనం? నోరు విప్పి మాట్లాడు రాజా. ఇంకా ఏం మాట్లాడతాడు? సాక్ష్యంతో సహా పట్టుబడిన తర్వాత నన్ను బంటుగా కూడా పనికిరానని చెప్పాడు. తను బందిపొట్టుగా హంతకుడుగా పనికొస్తానని చెప్తాడా? మురళిని చంపడం కోసం మా ఇద్దరిని వేరు చేశామని చెప్తాడా? నాకు మైనారిటీ తీర్తి ఈ ఆస్తి మీద తన పెత్తనం చల్లదని నన్ను చంపబోయాడని చెప్తాడా? ఆగండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరంతా. రాజా ఈ ఇంటికి ఎందుకు వచ్చారో, ఎందుకుంటున్నారో, ఏం చేస్తున్నారో మీకేం తెలుసు. ఆస్తి కోసం, పెత్తనం కోసం హత్య చేసే కర్మ ఆయనకి లేదు. అసలు ఈ ఇంటికి రాణి, నా ఆవేదన నీకు తెలుసు, నీ ఆందోళన నాకు తెలుసు. ఏమనుకున్నానో, ఏం పొందానో, ఏం పోగొట్టుకున్నానో ఆ భగవంతుడికే తెలుసు. పీడకల్లాంటి గతం నుంచి బంగారం వంటి భవిష్యత్తుకు వంతెన వేయాలనుకున్నాను. వర్తమానం ఆ వంతెన్ని కూల్చివేసింది. ప్రేమానురాగాలు పండించిన ఈ ఇంట్లో నేరస్తుడు అని నింద పడిన తర్వాత ఇక ఇంట్లో ఉండలేను. వెళ్ళొస్తాను. వెళ్ళు, కానీ తిరిగి రాకు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టొద్దు. మొత్తం జ్యువెలరీ అంతా ఒకేసారి యాక్షన్ వేస్తామన్నారు కదా సార్, మళ్ళీ పబ్లిక్ లో ఈ ఎక్స్చేంజ్ ఏమిటి? పబ్లిక్ గా చేస్తేనే వారికి మన మీద, మన గట్స్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి ఇంత బహిరంగం అయితే అదంతా అనవసరం. ఎవరి పనులు వాళ్ళు వెళ్ళి చేసుకోండి. వెళ్ళండి.